ఇద్దరికే సంబంధించిన ఇష్యూ అని కేటీఆర్ ప్రకటించి వాళ్ళే వేసుకున్న సీటు 101 మందిని అరేంజ్ చేస్తారు. ఆ సందర్భంగా వెలుగులోకి వచ్చిన విషయాల్లో ఏంటంటే వాళ్ళు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు కూడా అస్మదీయులకు, పిఏ బంధువులు లేదా కార్యకర్తలకు ఇచ్చారు తప్ప నిజమైన మెరిట్ ఉన్న వాళ్ళకి అసలు ఉద్యోగాలు రాదు. అంటే ఇచ్చిన 2 లక్షలు కూడా ఒకటి నిజమే అయితే గత ఒకసారి లక్ష కంటే మించలేదన్నారు వేరే డిబేటు. ఆ 2 లక్షలు ఇచ్చారనుకున్నా కూడా అది మొత్తం కూడా వాళ్ళకి సంబంధించిన మనుషులకి ఇచ్చారు తప్ప మెరిట్ ఉన్న వాడికి ఒకరికి ఉద్యోగం రాదు. ఆ కక్షతోనే 28 లక్షల మంది ఈ రాష్ట్రంలో ఈ వీళ్ళని ఓడగొట్టాల్సిందే. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్, రకరకాల ఫ్యాక్టర్స్ క్యూములేటివ్ ఎఫెక్టే ఈరోజు కేసీఆర్ వీడ తిరగడానికి కారణమైంది. సో ఇప్పుడు వచ్చిన దాంట్లో 100 days పరిపాలన ఏం మాట్లాడతారు అసలు? రోజు పొద్దులు వేస్తే కేటీఆర్ తింటా, హరీష్ తింటా, కేసీఆర్ కూడా తింటారు. అంటే రెప్పపాటు కరెంట్ అంటే ఇప్పుడు పోలేదు, ఇప్పుడు పోతుందా? ఆయనే చెప్పాడు, అది కంప్యూటర్ ముందు కూర్చొని షేర్ మార్కెట్లో కరెంటు కొన్నట్టు కొనుక్కోవచ్చు, నేను అది ఛత్తీస్గఢ్ లైన్ వేసిన, ఇంకో లైన్ వేసిన, గిడికంతా కనెక్ట్ అయిపోయింది, షేర్ మార్కెట్లో 10 రూపాయలు ఇక్కడ ఉందా, 5 రూపాయలు చూసి కొనుక్కోవచ్చు. అంటే మాకు ఆ తెలివి కూడా లేదా? మేము కొనలేమా? వేరే రాష్ట్రం నుంచి కొంటాం, వేరే రాష్ట్రం నుంచి కొంటే బుక్ అడ్జస్ట్మెంటే. నువ్వు 6 నెలల తర్వాత డబ్బులు కట్టచ్చు, 1 year తర్వాత కట్టచ్చు. అంటే అంతే తెలివితో మేము కరెంట్ కొనకుండా టార్గెట్ పెట్టి ప్రజలు ఇబ్బంది పెట్టడానికి వచ్చామా? నల్గొండ, ఖమ్మం, వరంగల్కి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్కి బై ఎలక్షన్ వచ్చింది. దీనికి కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న గారు పోటీ చేస్తూ ఉన్నారు. వారి ప్రచారంలో భాగంగా తెలంగాణ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ కన్వీనర్గా నేను కొత్తగూడెం విజిట్ చేయడం జరిగింది. నేను మీ ద్వారా గ్రాడ్యుయేట్ ఓటర్స్ అందరికీ అప్పీల్ చేస్తున్నాను. తీన్మార్ మల్లన్న అనేది ఒక ప్రశ్నించే గొంతుగా. మనం క్యూ న్యూస్ ద్వారా ఎన్నో సమస్యలు అధికారం చేతిలో లేనప్పుడు, టీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు వాళ్ళు విర్రవీగుతున్న సందర్భంలో కూడా ప్రశ్నించి ఎన్నో సమస్యలు ఆయన సాల్వ్ చేయడం చూశారు. ఇప్పుడు అట్లాంటి గొంతులన్నీ ఏకమైన తర్వాత తెలంగాణలో ఆ ధృతరాష్ట్ర పరిపాలన పోయింది. ఆ పాలన అంతమందిన తర్వాత వచ్చినటువంటి ఎలక్షన్స్లో ప్రజలు కాంగ్రెస్ నమ్మి పట్టం కట్టారు. విదిన్ 100 daysలో మళ్ళీ ఇప్పుడు మనం పార్లమెంట్ ఎలక్షన్ చూసాం, ఆ తర్వాత గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ వచ్చాయి. ఇందులో కూడా పట్టభద్రులందరూ కూడా మనల్ని ఆశీర్వదించి పంపితే గతంలో అధికారంలో లేనప్పుడే ప్రశ్నిస్తూ ప్రజల సమస్యలు సాల్వ్ చేసుకుంటూ వాళ్ళ వెంట సామాజిక బాధ్యతగా ఉన్నటువంటి మల్లన్న ఈరోజు మనకు తెలుసు, ఆయన చేతిలో కనుక నిజంగా అధికారం అప్పచెప్తే ఒక కౌన్సిల్ మెంబర్గా ఉంచితే ఏ విధమైనటువంటి సేవ చేయగలుగుతుంది. ఎందుకంటే ఆయనకు సంపూర్ణ మద్దతు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, సీఎంది కూడా ఉంటుంది. సీఎం నిన్ననే జూమ్ కాన్ఫరెన్స్లో మాత్రం చెప్పాడు 317 జీవో రద్దు చేస్తామని, దానికి ఒక కమిటీ వేసామని, నివేదిక కోసం చూస్తున్నామని, 46 జీవోలు కూడా రీకన్సిడర్ చేస్తామని చెప్పడం జరిగింది. ఎందుకంటే భార్యాభర్తలు విడదీసే జీవో అది. అట్లాంటి జీవోలు పోతాయి. నిరుద్యోగులు ఎవరైతే 28 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లేకుండా యావత్ తెలంగాణలో అల్లల్లాడారో వాళ్ళందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టి వాడు పరిశ్రమలు పెట్టుకునే విధంగా సహాయపడి అందరికీ ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ అనేది ఎంప్లాయ్మెంట్ ప్లాన్, స్కిల్ డెవలప్మెంట్ ప్లాన్ ఉంది. దానికి మల్లల్లాంటి వాడు ఉంటే చాలా త్వరగా అది గ్రౌండ్ అవుతుంది. కాబట్టి మిమ్మల్ని అప్పీల్ చేస్తున్నా, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు ఆయన నెంబర్ 2లో తీన్మార్ మల్లన్న పేరు ఉంటుంది. నెంబర్ 1 ప్రాధాన్యత ఒకటే, 2, 3 వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టాప్ 2-3 పీపుల్కి అసలు సెకండ్ కౌంట్లు ఎక్కడొకరు రాదు. కాబట్టి అది వేయకుండా ఓన్లీ నెంబర్ 1 అని వేసి టైం వేస్ట్ చేయకుండా వీరినే భారీ మెజార్టీతో మీరు గెలిపించినట్టయితే రాబోయే రోజుల్లో మీకు అండగా నిలబడి శాసన మండలిలో మనందరికీ ఉంది వాళ్ళని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.